హాయ్ అండి, జై శ్రీకృష్ణ. నేను మీ పావని రాచర్ల. ఈరోజు ఏంటంటే నా వీడియో బ్లౌజ్కి బుక్స్ ఎలా కుట్టాలో చెప్తాను. ఈజీ మెథడ్లో, ఎక్కువ రిస్క్ లేకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా. నేనైతే మొత్తం పైపింగ్ చేసుకొని బ్లౌజ్ కుట్టుకున్నా. ఖాళీ బుక్స్లు లూప్లే పెట్టాలి. సో బుక్స్లకైతే బొంతలు కుట్టే సూది ఉంటుంది కదా, బొంతలు కానీ పువ్వులు కానీ గుచ్చుతాం కదా, ఆ సూది ఒకటి తీసుకొని ఎక్కడ మనం మార్కింగ్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ ఉక్సులు పెట్టుకుంటామో బ్లౌజ్కి. అది కూడా నేను పెట్టుకున్న పద్ధతిలో చాలా ఈజీ ఉంటుందండి. ఇటు కార్నర్ అటు కార్నర్ పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 కార్నర్స్ పట్టుకొని మిడిల్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మిడిల్ దాన్ని పెట్టుకొని ఫస్ట్ కార్నర్ని పట్టుకుంటే ఆ మిడిల్లో ఇంకొకటి పెట్టుకోవచ్చు. అట్లా ఈజీ అవుతుందండి. మళ్ళీ లూప్స్ కూడా అట్లనే పెట్టుకోవచ్చు. మనం కొలత తీసుకోకుండా ఏం అవసరం ఉండదు. కొలత తీసుకోకుండా ఈజీగా కరెక్ట్ పాయింట్లో సెట్ అయిపోతాయి ఉక్సులు, లూప్స్. ఇంకా నేనైతే ఒక సూది తీసుకొని దాన్ని వెడల్పు కొంచెం హోల్ పెట్టిన, మిడిల్లో పెట్టి కొంచెం ఇట్లా అంటే కొంచెం పైన క్లాత్ మటుకు తీసుకోవాలండి. హోల్ పెట్టి 2 హోల్లో ఉక్సుని కింద నుంచి మనం నీట్గా ఇట్లా పైకి ప్రెస్ చేసి ఆ హోల్లో నుంచి తీసి ఇలా తిప్పుకోవాలన్నమాట. అప్పుడు స్ట్రైట్గా వచ్చేస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత సూదికి దారం తీసుకొని 2 రౌండ్స్ ఉంటాయి కదా, ఆ చుట్లు హుక్స్కు అక్కడ మంచిగా ఇక్కడ ఒక 4, ఈ రౌండ్లో ఒక 4 టాకాలు, ఆ రౌండ్లో ఒక 4 టాకాలు వేసుకొని ముడి వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా మనం హుక్స్లని పెట్టుకోవచ్చు. మనకి బ్లౌజ్ కుట్టడం ఎన్నైనా కుడతామండి, కానీ హెమ్మింగ్ అంటేనే చాలా కష్టం, రిస్క్ అనిపిస్తుంది. అప్పుడు ఈ మెథడ్లో పెట్టండి, చాలా తొందరగా అయిపోతుంది, అంత రిస్క్ అనిపించదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చిన్న చిన్న టిప్స్ చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా బ్లౌజ్లో కానీ ఏ డ్రెస్సెస్లో కానీ ఇంకా ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీ మెసేజ్ చూస్తాను, నేను పెడతాను. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నాకు వ్యూస్ కూడా రావట్లేదు, ఇంకా సబ్స్క్రైబర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. నేను యూట్యూబ్లో నేను కూడా అందరికీ నా టైలరింగ్ నేర్పించాలనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్.